సో మన డే టు డే హెల్త్ యాక్టివిటీస్ అంటే మనం తినే ఫుడ్, స్ట్రెస్, ఇన్ఫెక్షన్స్, మన స్లీప్ ప్యాటర్న్స్, పొల్యూషన్ ఎక్స్‌పోజర్, పెస్టిసైడ్స్ ఇవన్నీ మన స్పెర్మ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దామండి. స్పెర్మ్ యూజువల్‌గా మనం సీమన్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకి కౌంట్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉంది, నార్మల్‌గా షేప్ ఎలా ఉంది అన్నది మాత్రమే తెలుస్తుంది. అప్పుడప్పుడు కౌంట్, కదలికలు, షేప్ బాగానే ఉన్నా కూడా చాలా మంది కపుల్స్ ప్రెగ్నెన్సీ రావడానికి స్ట్రగుల్ అవుతుంటారు. సో ఇలాంటి వాళ్ళకి చాలా మందికి క్వాలిటీ అంటే స్పెర్మ్ లోపల జెనెటిక్ మెటీరియల్ బ్రేక్ డౌన్స్ ఉండి ఉంటాయి. ఈ బ్రేక్ డౌన్ ఏంటి అని అంటే లోపల ఎవరికైనా మేల్స్ కి ఒక 100 స్పెర్మ్స్ లో ఒక 15 స్పెర్మ్స్ లో జెనెటిక్ మెటీరియల్ బ్రేక్ డౌన్ అనేది చాలా కామన్. కాకపోతే కొంతమందికి ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉంది, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉంది, స్లీప్ సరిగ్గా లేదు, డిస్టర్బ్ స్లీప్ ఉంది, టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటున్నారు, ఒబేసిటీ ఉంది, సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ల్యాప్ మీద పెట్టుకుంటున్నారు, హీట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది, సెల్ ఫోన్స్ కింద పాకెట్ లో పెట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే స్పెర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే స్పెర్మ్స్ లో జెనెటిక్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ, జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ అవుతున్న కొద్దీ అలాంటి స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అయ్యేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు మరి ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అని అంటే స్మోకింగ్ కంప్లీట్ గా క్విట్ చేయాలండి. సో టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్, టొబాకో స్మోకింగే కాదు, గుట్కా, పాన్ చూవింగ్ ఇలాంటి అన్నిటి వల్ల టొబాకో ఏం చేస్తుందంటే లోపల స్పెర్మ్ ప్రొడక్షన్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ చేస్తుంది. సో టొబాకో కంప్లీట్ గా స్టాప్ చేయాలి, ఆల్కహాల్ కన్సంప్షన్ కట్ డౌన్ చేయాలి, స్లీప్ అడిక్వేట్ గా ఉండేలాగా చూసుకోవాలి, జంక్ ఫుడ్స్ తగ్గించాలండి. సో జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ ఒబెసిటీ కాజ్ చేస్తుంది.